బ్రేకింగ్ న్యూస్ రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. 16వ తేదీన హాజరు కావాలని ఈడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండిఏ నిధులను ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా బదిలీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ను విచారించనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను రేపు మరోసారి విచారించనున్నారు ఈడీ అధికారులు. అయితే ఇప్పటికే మొదటిసారి విచారణ ముగిసిన అనంతరం కూడా రేపు మరోసారి విచారించనున్నారు. అయితే ఇప్పటికే సుప్రీంలో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. దీన్ని విచారించలేమంటూ కూడా తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. దీంతో కేటీఆర్ కు భిక్షాకు తగిలింది. అయితే ఈ నేపథ్యంలో రేపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, రేపు మరోసారి కూడా కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఏ సమయంలో మొదలవుతుంది, ఎలాంటి అంశాలను కూడా రేపు విచారణలో ప్రస్తావించే అవకాశం ఉందంట? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒకవైపు ఈడీ, ఒకవైపు ఏసీబీ రెండు కూడా దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. రేపు ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. ఇది రెండో నోటీసు. మొదటి నోటీసుకి ఆయన కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో 7వ తేదీన విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ 16వ తేదీన రేపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ రెండోసారి నోటీసు జారీ చేయడం జరిగింది. రేపు ఉదయం 10:30కి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ రాబోతున్నారు. ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ ఈడీ అధికారులు మొత్తం రికార్డ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈడీ కూడా అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఇద్దరిని 10 గంటల పాటు విచారణ చేసి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు ఈ ఫార్ములా కంపెనీకి సంబంధించి ఎందుకు బదలాయించారు, ఇక్కడ రూల్స్ ఎందుకంటే ఆర్బీఐకి సంబంధించిన గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదు అనే దానిపై కూడా ముఖ్యంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ ఆదేశాల మేరకే మేము నిధులు మళ్లించామని చెప్పేసి వారిద్దరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే రేపు కేటీఆర్ ఈడీ ముందు ఎలాంటి నిజాలు చెప్పబోతున్నాడో, ఆయనకు సంబంధించిన మొత్తం ఈ వ్యవహారంలో తానే ముందుండి నడిపించానని చెప్పేసి ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. ఏసీబీకి ముందు కూడా అదే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఫెమా ఉల్లంఘనలు జరిగాయా, వీటికి సంబంధించి కేటీఆర్ని రేపు విచారించబోతున్నారు. అంతిమంగా ఎవరికి ప్రయోజనం చేకూరింది, ఎందుకంటే విదేశీ డబ్బు రూపంలో హెచ్ఎండిఏకి సంబంధించి ప్రభుత్వ ఖజానా నుండి దాదాపు 46 కోట్ల పైగా నిధులని మళ్లించారు. దానికి అదనంగా 8 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే రూల్స్ పాటించినందుకు మరో 8 కోట్ల రూపాయలు అదనంగా హెచ్ఎండిఏకి భారమైంది. కాబట్టి వీటన్నిటిని ఎందుకు రూల్స్ పాటించలేదనే దానిపై కేటీఆర్ని ప్రశ్నించబోతున్నారు. ఒకవేళ మనీ లాండరింగ్ జరిగితే ఖచ్చితంగా కేటీఆర్పై తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ కంపెనీకి వెళ్ళిన డబ్బులు ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాయి, ఎందుకంటే ఈ ఫార్ములాకి డబ్బులు వెళ్ళాయి కాబట్టి ఆ కంపెనీ ఇక్కడ రేస్ కూడా నిర్వహించలేదు. అగ్రిమెంట్ జరగకముందే నిధులు ఎందుకు మళ్లించారనే దానిపై కూడా కేటీఆర్ని రేపు ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక సుప్రీంకోర్టు కూడా తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టు సవాల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా కేటీఆర్కి సంబంధించిన పిటిషన్ కొట్టేసింది. ఇక ఏసీబీ కూడా దూకుడుగా వెళ్ళే అవకాశం కనబడుతుంది. మరొకసారి ఏసీబీ కూడా కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆయనని 17 లేదా 18వ తేదీన మరొకసారి ఏసీబీ విచారించబోతుంది. రేపైతే ఈడీ అధికారులు కేటీఆర్ని విచారించనున్నారు. కేటీఆర్ ఎలాంటి సమాచారం ఇస్తాడు, అసలు దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఈడీ ఇప్పటికే హెచ్ఎండిఏతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా అనేక ఆధారాలు తెప్పించుకోవడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు కూడా నోటీసులు ఇచ్చి ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన వివరాలన్నిటిని కూడా తెప్పించుకోవడం జరిగింది. వాటన్నిటిని కేటీఆర్ ముందు ఉంచి రేపు ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇటు ఈడీ అటు ఏసీబీ రెండు కూడా దర్యాప్తు సంస్థలు ఈ కేసు పైన
దర్యాప్తు చేస్తున్నాయి. ఇక రేపు 10:30కి ఉదయం 10:30కి కేటీఆర్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఈడీ అధికారులు అక్కడ విచారించబోతున్నారు. అయితే సురేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఆల్రెడీ వీరి ముగ్గురిని కూడా ఆల్రెడీ విచారణ పూర్తయింది. అయితే ఇప్పటి వరకు విచారణలో ప్రధానంగా ఏ అంశాలను అయితే వాళ్ళు గుర్తించారు? ఎందుకంటే ఆల్రెడీ ఇటు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, కొన్నిసార్లు అయితే నేనే చేయించానని, కొన్నిసార్లు నాకు ఎలాంటి సంబంధం లేదు, అటు హెచ్ఎండిఏ చూసుకోవాలన్నట్టు కూడా. మరి ఈ కేసులో ప్రధానంగా వాళ్ళు కీ పాయింట్లు కూడా ఎలాంటివి పట్టుకున్నారు? ఎందుకంటే దానికి క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి, అటు గ్రీన్ కోకి సంబంధించి కూడా. మరి రేపు ఏ అంశాలను కూడా విచారించే అవకాశం ఉందంటారు? ఏసీబీ ఈ ఫార్ములాకు సంబంధించిన కేసు మొత్తం దర్యాప్తు చేస్తుంది. ఈడీ అధికారులు మాత్రం ఫెమా మనీ లాండరింగ్, ఎందుకంటే విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులని మళ్లించారు కాబట్టి అక్కడ రిజర్వ్ బ్యాంకు సంబంధించిన అనుమతి తీసుకోలేదు. అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిని ఎక్కడ కూడా పాటించకుండా నిధులు మళ్లించారు. అందుకు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ 8 కోట్లు అదనంగా కట్టాల్సి వచ్చింది. ఎందుకు రూల్స్ పాటించలేదు? ఒకవేళ ప్రభుత్వం ఓ కంపెనీకి నిధులు చెల్లించాల్సి ఉంటే అనుమతి తీసుకొని నిధులు చెల్లిస్తే ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి భారం కాకపోయేది. కానీ ఇక్కడ రూల్స్ పాటించలేదు. మనీ లాండరింగ్, ఎందుకంటే ఆ కంపెనీ తర్వాత ఈ 55 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ నుంచి ఎవరికి వెళ్ళాయి అనే దానిపై ఇప్పుడు ఈడీ విచారణ చేయబోతుంది. మనీ లాండరింగ్ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్కి ఈ కేసులో ఉచ్చు బిగించే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఫైనల్గా అంతిమంగా ఎవరికి లాభం చేకూరింది అనే దానిపై ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టింది. అయితే ఫెమా ఉల్లంఘించారు, ఎక్కడా కూడా రూల్స్ పాటించలేదు, ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోలేదు, వీటన్నిటిని ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైనే ఈడీ ఫోకస్ చేయబోతుంది. ముఖ్యంగా ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ పాటించకపోవడం సంబంధించి కూడా కేటీఆర్ని ప్రశ్నించబోతున్నారు. ఇక ఏసీబీ మాత్రం ఓవరాల్గా ఈ కేసుని విచారిస్తుంది. మొత్తం ప్రభుత్వం అనుమతి కావచ్చు, ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అధికారులు, హెచ్ఎండిఏకి సంబంధించిన అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, వీరు అందరూ కూడా పాత్ర ఉంది కాబట్టి ఏసీబీ వారికి సంబంధించిన విచారణ జరుపుతుంది ఓవరాల్గా. అయితే ఈడీ మాత్రం ఏదైతే మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి విచారణ జరపబోతుంది. ఇప్పటికే ఈడీ ఎదుట అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. కేటీఆర్ మొదటి నోటీస్కి విచారణకు హాజరు కాలేదు, రెండో నోటీసు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి రేపు విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ని విచారించబోతున్నారు. ఏసీబీ మాత్రం ముగ్గురిని విచారించింది. కేటీఆర్ని విచారించింది, అరవింద్ కుమార్ని విచారించింది, బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది. కాబట్టి ఇప్పటి వరకు ఈడీ విచారణకి కేటీఆర్ వెళ్ళలేదు. రేపు మాత్రమే ఆయన మొదటిసారి ఈడీ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఖచ్చితంగా ఈడీ అడిగే ప్రశ్నలన్నిటికి కూడా ఆయన జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తప్పించుకునే ప్రయత్నమే అక్కడ ఉండదు. ఎందుకంటే ప్రెస్ మీట్లలో కేటీఆర్ అనేక విషయాలు చెప్తున్నారు. ఆ కేసులే కొన్ని లొట్టపీస్ కేసులని మాట్లాడడం జరిగింది. ఆ కేసులు నిలబడవు, అవినీతే జరగలేదని చెప్పేసి కేటీఆర్ మాట్లాడింది. కానీ ఈడీ దగ్గర అనేక ఆధారాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. ఇటు ఏసీబీ దర్యాప్తుకు సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ని తీసుకున్నారు. హెచ్ఎండిఏ దగ్గర నుంచి కొన్ని ఫైల్స్ తెప్పించారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా ఈడీ సేకరించింది. అసలు ఎందుకు నిబంధనలు పాటించకుండా విదేశీ కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో నిధులు బదలాయించారో దానికి సంబంధించి దర్యాప్తు చేయబోతున్నారు. పూర్తిగా సుదీర్ఘంగా ఈడీ విచారణ కూడా జరగబోతున్నట్టు రేపు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. అయితే 17-18న ఏసీబీ కూడా రెండోసారి కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఇక అంతకుముందు సుప్రీంకోర్టులో కేటీఆర్కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది. దాంతో పిటిషన్ను విత్డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. అందుకు ఛాన్స్ లేదని పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇది కక్ష సాధింపుతో పెట్టిన కేసని కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదన్నారు. డబ్బు తీసుకున్న వారిని హెచ్ఎండిఏను నిందితులుగా చేర్చలేదని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఫార్ములా కేసు దర్యాప్తునకు గవర్నర్ అనుమతిచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు న్యాయవాది ముకుల్ రోహత్గే. దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలు తెలుస్తాయన్నారు.